వివిధ పత్రికల్లో వస్తున్న వార్తల వెనక జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రస్తుతం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి చూద్దాం. ఈనాడు చూస్తే కలెక్టర్లు ఎస్పీలకు 10 లక్షలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఉన్నది బెస్ట్ టీం. జిల్లాల కలెక్టర్లు ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు 10 లక్షలు నిర్దేశించారు. వినూత్న ఆలోచనలు కార్యాచరణతో వాటిని సాకారం చేయాలని స్పష్టం చేశారు. సరైన వ్యక్తులు సరైన స్థానాల్లో నియమిస్తున్నామని కలెక్టర్లు ఎస్పీలకు ఆ ప్రక్రియతో మొదలైందని తెలిపారు. బుధ-గురువారంలో సీనియర్ అధికారుల బదిలీలు ఉంటాయని, సరైన స్థానాల్లో వాళ్ళని కూర్చోబెడతామన్నారు. ప్రతి ఒక్కళ్లకు జవాబుదారీతనం నిర్దేశించి బాగా పనిచేసిన వాళ్ళని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇక్కడ ఉన్నది బెస్ట్ టీం. మీతో సమావేశమయ్యాక లక్ష్యాన్ని చేరుకోగలమని నమ్మకంగా కుదిరింది. ఇక్కడ చెప్పినవన్నీ సీరియస్గా తీసుకోండి. 3 నెలల తర్వాత మళ్ళీ కలుద్దాం. అప్పటికి చాలా మార్పు కనబడాలని సీఎం నిర్దేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే ఇంతవరకు పనిచేసినటువంటి కలెక్టర్లు ఐపీఎస్లు అందరూ కూడా చేతకానోళ్ళనినా అసమర్థులనినా ఇలాంటి స్టేట్మెంట్ల దగ్గరే సమస్య వస్తుంది. బెస్ట్ టీం అనేది ఎప్పుడూ పని చేసి ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆయుధాలు వదిలేద్దాం అంటూ మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం. అభయ్ పేరిట ప్రకటన. సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్టు వెల్లడి. బసవరాజ్ ఆలోచనలకు అనుగుణంగానే శాంతి చర్చలను స్పష్టత. సహచరులతో సంప్రదించేందుకు నెల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక వివరణ పాటించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొంది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అభయ్ పేరుతో చలామణి అవుతున్న కిషన్జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ఈ ప్రకటనలో ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై ప్రజలెవరైనా తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలు మావోయిస్టు పార్టీ ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే ప్రజలు తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ఆగస్టు 15వ తేదీతో ఉన్నటువంటి ఈ ప్రకటన నెల రోజుల తర్వాత మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి, హోంమంత్రి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులతో పాటు శాంతి చర్చలకు అనుకూల వైఖరిని అవలంబించిన పాలక ప్రతిపక్ష పార్టీల శాంతి కమిటీ సభ్యుల ముందు తమ వైఖరిని స్పష్టం చేస్తున్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఏడాది మార్చి చివరి నుంచి మా పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు నిజాయితీగా ప్రయత్నిస్తుంది. మే 10న పార్టీ ప్రధాన కార్యదర్శి స్వయంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. ఆయుధాలను వదులుకుంటున్నట్టు ప్రస్తావించారు. ప్రభుత్వానికి కాల్పుల వివరణ ప్రతిపాదించారు. అత్యంత కీలకమైన ఈ అంశంపై పార్టీ అత్యున్నత నాయకత్వ సహచరులతో సంప్రదించడానికి నెల సమయం కోరారు. కానీ కేంద్రం అనుకూల వైఖరిని వ్యక్తం చేయలేదు. బదులుగా 2024 జనవరి నుంచి జరుగుతున్న సైనిక దాడులను తీవ్రతరం చేసింది. పర్యవసానంగా మే 21 మాడ్లోని గుండెకోట్ సమీపంలో జరిగిన బేకర్ దాడిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజుతో పాటు 28 మంది మరణించారు. బసవరాజు ఆలోచనలకు అనుగుణంగా శాంతి చర్చలు ముందుకు తీసుకెళ్లాలని మేము నిర్ణయం తీసుకుని పత్రికా ప్రకటన విడుదల చేస్తాం. దేశ ప్రధాని ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని నిరంతరం చేసిన అభ్యర్థన దృష్ట్యా మేము ఆయుధాలు వదలాలని నిర్ణయించుకున్నాం. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి లేదా ఆయన నియమించిన ప్రతినిధి బృందంతో చర్చలు జరపడానికి మేము సిద్ధం. కానీ మారిన అభిప్రాయం గురించి పార్టీకి తెలియజేయాలి. ఇది మా బాధ్యత. పార్టీకి అంశాన్ని వివరించి శాంతి చర్చల్లో పాల్గొని సహచరులతో ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేస్తాం. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో పనిచేస్తున్న సహచరులతో జైల్లో ఉన్న వాళ్ళతో సంప్రదించేందుకు మాకు నెల సమయం ఇవ్వండి. ఈ విషయమై ప్రభుత్వంతో వీడియో కాల్ ద్వారా మా అభిప్రాయాలు పంచుకోవడానికి మేము సిద్ధం. అందువల్ల నెల రోజుల పాటు కాల్పుల వివరణ ప్రకటించి గాలింపు చర్యలు నిలిపేయడం ద్వారా శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం అనేది మీ సానుకూల వైఖరిపై ఆధారపడి ఉంటుంది. దేశంలోని విప్లవాత్మక ఉద్యమం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు మేము తీసుకునే నిర్ణయాన్ని అర్థం చేసుకోండి అంటూ అభయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారన్నట్టు అతని హైలైట్ చేశారు. అయితే తదుపరి దర్యాప్తుపై 8 వారాల్లో తేల్చని వివేక హత్య కేసులో ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం. దర్యాప్తును కోర్టు దరఖాస్తు చేసుకునే సునీతకు అనుమతి ఇచ్చిన ధర్మాసనం. మాజీ ముఖ్యమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తును కోర్టు హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు దరఖాస్తు చేసుకోవడానికి ఆయన కుమార్తె సునీతకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సునీత 2 వారాల్లోపు దరఖాస్తు చేసుకున్న తర్వాత 8 వారాల్లోపు ట్రయల్ కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించాలని నిర్దేశించింది. కేసులో నిందితులు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి మరికొందరు బెయిళ్లు రద్దు చేయాలంటూ సునీత్ సిబిఐ వేసిన పిటిషన్లపై విచారణ 3 నెలలకు వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే దళిత వాడల్లో 1000 ఆలయాలు నిర్మిస్తాం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో దళితవాడల్లో మొదటి దశలో 1000 ఆలయాలు నిర్మించాలని నిర్ణయించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి ఒక్కో ఆలయాన్ని 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలతో నిర్మిస్తా ఉన్నారు. ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 5-6 ఆలయాలు నిర్మించాలని ఇందుకు శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. స్థానిక అన్నమయ్య భవనంలో మంగళవారం చైర్మన్ అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణతో పాటు పలు విషయాలపై చర్చించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి చైర్మన్ బోర్డు నిర్ణయాలు వెల్లడించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే క్వాంటమ్ భవనం ఆకృతి సిద్ధం. ప్రధాన భవనంపై అమరావతి ఆకృతి ఎటువైపు నుంచి చూసినా ఒకేలా కనిపించడమే ప్రత్యేకత. 2 పక్కల ఆకాశార్మ్యాలను తలపించాలి. 4-5 టవర్లు ఖరారు చేసిన ప్రభుత్వం. కలెక్టర్ల సదస్సులో ప్రదర్శన. అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవనం నమూనా ఖరారైంది. వ్యాలీలోకి ప్రవేశించే ప్రధాన భవనాన్ని అమరావతి ఆకృతిని తలపించేలా
దీనికి ఇరువైపులా 4 భారీ టవర్ను ఏర్పాటు చేసి ఆకృతులను తీర్చిదిద్దారు. ప్రపంచంలో మేటి భవనంగా ఉండాలని ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఈ డిజైన్లో ఎల్ఎన్టీ సంస్థ తయారు చేసింది. ఎటువైపు నుంచి చూసినా ఒకే విధంగా కనిపించేలా ఉన్న ఆకృతులు ప్రభుత్వం ఖరారు చేసింది. 3D ప్రింటింగ్ సాంకేతికతతో దీన్ని నిర్మించబోతున్నారు. సుమారు 10కి పైగా ఆకృతులను సీఎం చంద్రబాబు పరిశీలించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కట్టలుగా అవినీతి అంటూ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ డిస్కమ్ ఏడీ అరెస్ట్. బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 150 కోట్లని అంచనా. అవినీతి నిరోధక శాఖ చరిత్రలో సంచలనం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ బృందాలు సోదాలు చేసిన క్రమంలో పెద్ద ఎత్తున నగదు లభ్యమైన ఉదంతం మంగళవారం చోటు చేసుకుని తెలంగాణ దక్షిణ డిస్కమ్ అధికారి బెనామీ ఇంట్లో ఏకంగా 2 కోట్లకు పైగా నోట్ల కట్టలు లభించిన కలకలం రేపింది. తెలంగాణలో అనిశాధిక తనిఖీ సమయంలో ఇంత భారీగా నగదు లభించడం ఇదే తొలిసారి అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎన్టీఆర్కి భారతరత్న సాధించి తీరతాం, ఆయన ఆశయం కోసం తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం, దేశ రాజకీయాలను మలుపు తిప్పిన సజీవ చిత్ర 1984 వ్యవసాయ ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం పుస్తకావిష్కరణ సభలో సీఎం చంద్రబాబు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన యువపురుషుడు ఎన్టీ రామారావుకు భారతరత్న వచ్చే వరకు పోరాడి తప్పకుండా సాధిస్తాం. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఒక సంచలనం, ఉత్తేజం, ఉత్సాహం. ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా అమరావతిలో భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. ఆయన ఆశయ సాధనకు ప్రపంచంలో తెలుగు జాతిని నెంబర్ 1 చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా దేశ రాజకీయాలను మలుపు తిప్పిన సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం పేరుతో రాసిన పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి విజయవాడ సమీపంలోని పోరంకిలో సీఎం చంద్రబాబు మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి మెరిట్ని ఎలా విస్మరిస్తారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఎస్జిటి ఎస్ఏ పోస్టుల భర్తీలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు ధర్మాసనం ప్రాధాన్యతల ఆధారంగా టీచర్ పోస్టు భర్తీ సమంజసం కాదు, మంచి ఉత్తీర్ణత సాధించడానికి వాళ్ళకి తక్కువ స్థాయి పోస్ట్ ఇవ్వడం ఏంటి, మెరిట్ని పట్టించుకోకపోతే ఎలా, అసలు ఇవేం నిబంధనలు, అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి ఉత్తీర్ణులై ఉంటారు, ఇది వారి జీవితాలకు సంబంధించిన వ్యవహారం, ఏకపక్షంగా వివరించడానికి వీల్లేదు, మంచి ర్యాంక్ తెచ్చుకుని కూడా తక్కువ పోస్ట్ తీసుకోమంటే ఎలా, వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకుని మెరిట్కే ప్రాధాన్యత ఇవ్వాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులు సభ, అందులో మేము ఏ రకంగా జోక్యం చేసుకోలేదు, వ్యవహారం 4 వారాల్లో తేల్చాలని సింగిల్ జడ్జిని కోరిన జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఏదైతే నేను ఎస్టీ కేటగిరీ మహిళను మెరిట్ లిస్టులో స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి విభాగాలు నా పేరుంది, ఎస్జిటిలో 61.63, ఎస్ఏలో 61 స్కోర్ వచ్చింది, 3వ విడతలో నాకు కాల్ లెటర్ పంపించారు, అధికారులు నా సర్టిఫికేట్ పరిశీలించి తీరా సోమవారం ప్రభుత్వం విడుదల చేసి ఎంపిక జాబితాలో నా పేరు లేదంటూ ఒక అభ్యర్థిని పెట్టినటువంటి పోస్టు నేపథ్యం, ఇదే అప్పీల్ నేపథ్యంలో ఈ తీర్పు వచ్చింది. లేకపోతే ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత మళ్ళీ దర్యాప్తు ఏంటి, వివేకా కేసులో సునీతను ప్రశ్నించి సుప్రీంకోర్టు మేము ఈ కేసును పర్యవేక్షించడం ఏంటి, ఈ వాదనలు సిబిఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు, ఒకదాని వెంట ఒకటి పిటిషన్లు వేస్తుంటే విచారణ పూర్తి అయ్యేది ఎప్పుడు, ఇలా చేస్తుంటే విచారణ పూర్తి కావడానికి దశాబ్ద కాలం పడుతుంది, దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేసింది, అలాంటప్పుడు తదుపరి దర్యాప్తు కోరి మీరు సాధించేదేంటి, బెయిల్ రద్దు విషయంలో మేము జోక్యం చేసుకొని సునీత నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛపై దాడే. ఇండియా టుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతున్న సాక్షిపై వరుస అక్రమ కేసులు, పత్రికా స్వేచ్ఛపై దాడి, సాక్షి ఎడిటర్ ఆర్ ధనంజయరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు, చట్టాన్ని దుర్వినియోగం చేయడమే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి దేశంలో మరెక్కడా లేదు, పత్రికా స్వేచ్ఛను కాపాడుకునేందుకు సాక్షికి అండగా నిలబడతాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం అంటూ మలమూత్రాలు మద్యం బాటిల మధ్య మహావిష్ణు విగ్రహం, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ పాలక మండలి తీరు, టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పుడు వరుసగా ఘోరాపచారాలు, టీటీడీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి ధ్వజం, హైందవ ధర్మానికి తూట్లు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ అన్నటువంటి వార్తని, అలాగే భువనపై అక్రమ కేసు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వీడియోలు పోస్ట్ చేశారంటే ఆరోపణలు, పోలీసులు ఫిర్యాదు చేసిన డిప్యూటీ గోవిందరాజులు, హైందవ ధర్మ పరిరక్షణ లక్ష్యంగా ఉద్యమిస్తా నాపై ఎన్ని కేసులైనా పెట్టుకుని జైలుకు పంపిన భయపడిన టీటీడీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. దేవుడి భూమిలో ఎగ్జిబిషన్ గోల్ఫ్ కోర్టు ఏమిటి, గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూములపై హైకోర్టు నిలదీత, వ్యవసాయ భూమిని యథాపూర్వ స్థితికి తీసుకురండి, దేవుడి భూమిని ధార్మిక కార్యక్రమాలకే వాడాలి, ఇతర అవసరాలకు కేటాయించే అధికారం కలెక్టర్కి లేదు, దేవుడి ఆస్తికి న్యాయస్థానాలు శాశ్వత సంరక్షకులు, గోల్ఫ్ కోర్సు ఏర్పాటుపై ఎలాంటి చర్యలు చేపట్టదు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలకు ఆదేశం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది ఈనాడు కానీ జ్యోతి కానీ అస్సలు టచ్ చేయలేదు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఉన్న మచిలీపట్నం గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చెందిన 40 ఎకరాల భూమి విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 35 ఎకరాల విజయవాడ ఉత్సవ పేరుతో శాశ్వత ప్రాతిపదికన వార్షిక ఎగ్జిబిషన్, 5 ఎకరాల గోల్ఫ్ కోర్సు ఏర్పాటుపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించి ఈ విషయంలో వేర్వేరుగా దాఖలైన 2 కేసులు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి అర్నాథ్ విచారించారు. ఎగ్జిబిషన్ గోల్ఫ్ కోర్సు ఏర్పాటుకు ప్రతిపాదిస్తూ భూమి కేటాయించాలి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిని కోర్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసాయి ఏడాది జూలై 22 రాసిన లేఖ విషయంలో ముందుకు వెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఎగ్జిబిషన్ కోసం భూమిని చదును చేసేందుకు పోసిన గ్రావెల్ను తొలగించాలని
అంతేగాక ఆ భూమిని వ్యవసాయానికి అనుగుణంగా పూర్వస్థితికి తీసుకురావాలని నిర్దేశించారు. 35 ఎకరాల వ్యవసాయ భూమిని వాణిజ్య కార్యకలాపాలకు వాడకూడదని తేల్చి చెప్పారు. మొత్తం వ్యవహారాలకు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించి తదుపరి విచారణ అక్టోబర్ 6కి వాయిదా వేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన 40 ఎకరాలను ఎగ్జిబిషన్ గోల్ఫ్ కోర్సు కేటాయించాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కలెక్టర్ రాసిన లేఖను సవాల్ చేస్తూ మచిలీపట్నం చెందిన బూరగడ్డ సంజయ్ కుమార్ మరో ఇద్దరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీళ్ళ తరపు న్యాయవాది జేవి ఫణిదత్ వాదనలు వినిపించారు. దేవస్థానం చెందిన వ్యవసాయ భూమిని ఎగ్జిబిషన్ కోసం ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఆ భూమిలో ప్రస్తుతం పంటలు సాగు చేస్తున్నందుకు సంబంధించిన ఫోటోలను కోర్టు ముందు ఉంచారు. పచ్చని పంట పొలాల్లో ఎగ్జిబిషన్ కోసం మైనింగ్ వ్యర్థాలు నింపి చదువు చేస్తున్నట్టు తెలిపారు. తద్వారా భూమి ఎప్పటికీ వ్యవసాయానికి పనికి రాకుండా పోతుందని పేర్కొన్నారు. భూమిని లీజుకి ఇవ్వడంలో ఎలాంటి వేళ నిర్వహించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది ఎస్జీపీ సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తుంది. వ్యవసాయ భూమి కాదని అన్నారు. గతంలో వ్యవసాయేతర భూమిగా మార్చారని వాణిజ్య కార్యకలాపాలకు కేటాయించవచ్చని తెలిపారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు 45 లక్షలు చెల్లించారని వాటిని దేవస్థానం అభివృద్ధికి వెచ్చిస్తామని చెప్పారు. ఎగ్జిబిషన్ కేవలం 56 రోజులు ఉంటుందన్నారు. ఈ వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని, ఇదేం ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని తెలిపారు. ఇది దేవస్థానం భూమిలో గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయడంపై న్యాయమూర్తి స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చారు. దేవుడి భూమిలో గోల్ఫ్ కోర్సుకు సంబంధించిన తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టద్దు. దేవుడి ఆస్తులను కేవలం ఆధ్యాత్మిక, ధార్మిక, మతపరమైన కార్యకలాపాలకే ఉపయోగించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ జస్టిస్ నూనేపల్లి హరినాథ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గొల్లపూడిలోని 5 ఎకరాల గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రతిపాదనపై తీవ్రంగా స్పందించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణ అక్టోబర్ 16కి వాయిదా వేశారు. పిటిషన్ల తరపు న్యాయవాది వాదిస్తూ చట్ట ప్రకారం దేవస్థానం చెందిన భూములు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు తప్ప మరి ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకోవడానికి వీల్లేదన్నారు. కానీ 5 ఎకరాల దేవస్థానం భూమిలో గోల్ఫ్ కోర్సు ఏర్పాటు చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఇది వాణిజ్య కార్యకలాపాలకు ఎందుకు వస్తుందని, దేవస్థానం భూముల్లో ఇలా చేయడానికి చట్టం ఒప్పుకోదని, ప్రభుత్వానికి అధికారం లేదని అన్నారు. విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నట్టు చెప్పారు. దేవస్థానం భూముల విషయంలో జోక్యం చేసుకునే అధికారం జిల్లా కలెక్టర్కి లేదని తెలిపారు. అయితే ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ గోల్ఫ్ కోర్సు కేవలం ప్రతిపాదన మాత్రమేనన్నారు. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలైన న్యాయమూర్తి దేవస్థానం భూములు ధార్మికేతర కార్యకలాపాలకు కేటాయించే అధికారం జిల్లా కలెక్టర్ లేదని తేల్చి చెప్పారు. గోల్ఫ్ కోర్సు ఏర్పాటుకు సంబంధించిన తదుపరి చర్యలు ఏవో తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మరోవైపు దేవుడి మాన్యంలో బరి తెగింపు అంటూ మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ భూములకు సంబంధించి తాజాగా హైకోర్టు జారీ చేసిన కీలక ఆదేశాలు ధిక్కరిస్తూ గొల్లపూడిలోని మాన్యం భూముల్లో టీడీపీ నేతలు అడ్డగోలుగా పనులు చేయడం విభ్రాంతి కలిగిస్తోంది. ఇప్పటికే ఆ స్థలంలో తోలిన మట్టి కంకను తొలగించి యథాతస్థితి కొనసాగించాలని హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు టీడీపీ నేతలు లెక్క చేయడం లేదు. మట్టి తొలగించడం అటుంచితే ఆ ప్రాంతంలో రాత్రి వేళ భారీ వాహనాలు మోహరించి ఆగమేఘాల మీద చదువు చేస్తున్నారు. మరోవైపు దేవుడి మాన్యం భూముల్లో ఎగ్జిబిషన్ ప్రారంభమైనట్టు ప్రచారం చేస్తూ మంగళవారం రాత్రి పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు లారీలో దించారు. 400 కోట్ల విలువైన దేవుని మాన్యంలోకి వెళ్ళేందుకు గొల్లపూడి నుంచి జక్కంపూడి వెళ్ళి మెయిన్ దారికి స్థలానికి మధ్య పంటకాలం ఉంది. ప్రస్తుతం ఆ పొలంలో ఈ పొలంలోకి వెళ్లేందుకు ఒక చోట చిన్న చెప్టా వంతెన మాత్రం ఉంది. ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించాలంటే పొలంలోకి వచ్చేందుకు సరైన దారి లేదు. వాహనాలతో రావాలంటే ఇబ్బందులు తప్పవు. దీంతో స్థలంలోకి వెళ్లేందుకు కాలువపై 3 చోట్ల భారీ సిమెంట్ పైపులు వేసి రహదారి నిర్మాణం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల సహకారం దేవుడి మాన్యంలో విజయవాడ ఉత్సవ పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు టీడీపీ నేతలు సన్నద్ధమయ్యారు. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ ఉత్సవ ఎగ్జిబిషన్ నిర్వహణకు విజయవాడలో ప్రైవేట్ స్థలాలు ఉన్న దేవుడి మాన్యంపై కన్నేసి కోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా చదువు చేయడం ఏంటని భక్తులు ఆగ్రహం చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వద్దు, పీపీపీ పేరుతో విద్యార్థుల భవితను చిదిమేయొద్దు, జనచైతన్య వేదిక చర్చాగోష్ఠిలో కూటమి సర్కార్పై వక్తల ద్వయం. కూటమి ప్రభుత్వం 10 ప్రభుత్వ వైద్య కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ విధానం ద్వారా ప్రైవేటీకరించడానికి పలువురు వక్తలు తీవ్రంగా ఖండించారు. నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులోని జనచైతన్య వేదికల్లో పేదలకు వైద్య విద్య దూరం అవ్వాల్సిందేనే అనే అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్టీ రామారావు నాడు ప్రైవేట్ రంగంలో ఉన్న సిద్ధార్థ ప్రైవేట్ కాలేజీ ప్రభుత్వ రంగంలోకి తీసుకొస్తే నేడు సీఎం చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయ ఆర్థిక లబ్ధి కోసం 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు పీపీపీ పేరుతో అన్యాయాలకు కట్టబెట్టాలని చూడడం సరికాదని మండిపడ్డారు. ప్రైవేట్ యాజమాన్యం నడుస్తున్న మెడికల్ కళాశాలలో అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో రిజర్వేషన్లు అమలు కావని, నీట్ పరీక్షలో 16% మార్కులు పొందిన వాళ్ళకి లక్షలాది రూపాయల డొనేషన్తో ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ ప్రతిభకు పాతరేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు ప్రైవేట్ వైద్య కళాశాలలో స్టైఫండ్లు ఇవ్వడం లేదని చెప్పారు. ఎంబీబీఎస్ సి కేటగిరీ సీట్లు 2 కోట్ల నుంచి 3 కోట్లకు ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చి నాన్సద్దు తేల్చండి, రెవెన్యూ తీరు మారాల్సింది, సెక్రటరీలు ఇంకా రిపోర్ట్లు అడుగుతున్నారు, ప్రజలను కలెక్టర్లు ఆఫీసులు పిలుస్తున్నారు, కాలయాపనల పనులు వెంటనే కట్టిబెట్టండి, వాట్సాప్ గవర్నెన్స్తో సమస్యలన్నీ తీరాలి, ప్రజాసేవలకు రేటింగ్ విధానం తీసుకొస్తాం, కేంద్ర తరహాలో పరీక్ష పెట్టి పదోన్నతులు, సీనియర్ అధికారులు తీరు మార్చుకోవాలి, కలెక్టర్ సదస్సులో చంద్రబాబు సీరియస్, సంతృప్తి పెరగాలి, పెన్షన్లు దీపం 2 పంపిణీకి డబ్బులు డిమాండ్, ప్రసాదాల్లో నాణ్యతపై 76% సంతృప్తి, ఇసుక అందుబాటుపై 65.6% సంతృప్తి, అలాగే సారు మారారు అంటూ టైం
కేపర్ అవతారం ఎత్తిన బాబు అతి ప్రసంగాలకు ఆదిలోని చెక్ సూటిగా ప్రభుత్వ ప్రాధాన్యాలు వివరణ సుత్తి లేకుండా ఎజెండాపై ఫోకస్ శాఖల ప్రజెంటేషన్ ఆదిస్లోనే 2 రోజులు పక్కాగా షెడ్యూల్ మారిన చంద్రబాబు న్యూస్ కలెక్టర్లు అధికారులు ఆనందం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అక్కడ కలెక్టర్లు వాళ్ళెవరు ఊకదంపుడు ఉపన్యాసాలు ఎవరు, ఉపన్యాసం ఇచ్చేది చంద్రబాబు గారు ఎక్కువసేపు ఇచ్చేది. ఆయన ఉపన్యాసాలు ఏమైనా తగ్గినాయి అంటే కొంత గతంతో పోల్చుకుంటే తగ్గింది, అది అసలు పాయింట్. ఇప్పుడు వివేక హత్య కేసు దర్యాప్తులో తదుపరి దర్యాప్తుకు సిద్ధం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. 2 పేపర్లలో 2 రకాలైన వెర్షన్స్ చూశారు కదా. సాక్షి అట్లా రాసింది, ఈనాడు జ్యోతి ఇట్లా రాసింది. ఇదే ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం. అయితే పెట్టుబడులతో రండి, విశాఖ సదస్సుకు విదేశీ భాగస్వాములను ఆహ్వానిస్తారు. లండన్లో లోకేష్ రోడ్ షో పాల్గొన్న ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు. రాష్ట్రంలో 1,00,000 ఎకరాలతో పారిశ్రామిక క్లస్టర్లు, 15 నెలల్లో 10.06 లక్షల కోట్ల పెట్టుబడులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడిదారులు ఫ్రెండ్లీ విధానాలు, గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించిన మంత్రి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమెరికా భారత్ మళ్లీ వాణిజ్య చర్చలు, ట్రంప్ అడ్డగోలు సుంకాలతో నిలిచిన ప్రక్రియ, తాజాగా 6వ దశ చర్చలు పునఃప్రారంభం. రాకేష్ అగర్వాల్ నేతృత్వంలో భారత బృందంతో ఢిల్లీలో భేటీ అయిన అమెరికా ప్రతినిధి బృందం. చర్చలు సానుకూలమన్న ఇరు దేశాల అధికారులు. భారత్ దిగి వస్తుందని పీటర్ నవారో వ్యాఖ్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఫేక్ కేర్ ఆఫ్ వైసీపీ అంటూ అసత్య ప్రచారంలో సోషల్ సైకోల కొత్త పంతులు, విద్యుత్ కోతలు అంటూ తప్పుడు ఐడియాలతో దుష్ప్రచారం, గంటల తరబడి కోతలతో ఇంటర్వ్యూలకు బ్రేకులు అంటూ పోస్టు, విజయవాడలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కోత, దీనివల్ల తమ బేబీ డెలివరీ ఆగిపోయిందని మరో పోస్టు, రాష్ట్రంలో కరెంట్ కోతలే లేవంటారు ట్రాన్స్కో అధికారులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. వాళ్ళు అధికారులు హైలైట్ చేస్తే అది ఫేక్ అయిపోతుంది వార్త. ఈ ఫేక్ పత్రిక, ఈ నీచ జర్నలిజం చేసే పత్రిక ఈ నీతులు చెప్తోంది. చంద్రబాబు గారు నిన్న అక్కడ ఏదైతే డిపార్ట్మెంట్లకు సంబంధించి చేసినటువంటి సర్వేలో కరెంటు కోతలు ఉన్నాయి అన్నటువంటి దాదాపుగా 45% మంది పైగా ప్రజలు చెప్తున్నారు. మరి దానికి ఏమంటారు? ఎప్పుడన్నా కరెంటు కోత ఉందని పోనీ 15 నెలల్లో ఎప్పుడన్నా ఒక్కరోజన్నా విద్యుత్ శాఖ చెప్పిందా మేము ఈ ప్రాంతంలో కరెంటు వస్తున్నాం? లేదే. మరి ఎట్లా కరెంటు కోతలు జరుగుతున్నాయి? ఎప్పుడు రోజు కనీసం 4-5 సార్లు పోతుంది. పావు గంట పోయేది ఒకసారి, అరగంట పోయేది ఒకసారి, గంట పోయేది ఒకసారి. ఇన్వర్టర్లు ఉంటే బ్రతుకుతున్నటువంటి పరిస్థితి, లేకపోతే ఆ తిప్పలు జనాలు పడుతున్నారు. అది తెలియగానే అక్కడెక్కడో హైదరాబాద్లో కూర్చుని, తెలంగాణలో కూర్చుని ఆస్తులను అక్కడ సంపాదించుకుంటూ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిని మేనేజ్ చేసుకుంటూ బతికేసేటటువంటి యాజమాన్యానికి ఏం తెలుస్తుంది ఇక్కడ జరిగేటటువంటి వాస్తవం? అది కాదు ఇక్కడ అసలైనటువంటి అంశం. ఈవెన్ అక్కడ నిన్ననే చంద్రబాబు గారి సర్వేలో చెప్పినటువంటిది, దాన్ని చూసుకున్న పోనీ ఇది ఫేక్ వార్త కాదు ఒరిజినల్ వార్త అని తెలుస్తుంది. వీళ్ళు ఫేక్ వార్తలు రాసి ప్రపంచాన్ని ఫేక్గా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. లేకపోతే మహాకూటమిలో సిగపట్లు అంటూ బీహార్లో కీలక సీట్ల కోసం కాంగ్రెస్ పట్టు 2020లో ఓడిన 51 స్థానాల్లో 37 చోట్ల పోటీకి విముఖత. దళితులు, మైనార్టీలు, బీసీలు ఎక్కువగా ఉన్న సీట్లపై కన్ను. 40 సీట్లు అడుగుతున్న లిబరేషన్, 60 స్థానాలు. ఉప ముఖ్యమంత్రి కోరుకున్న వీఐపీ సహాని, ఆర్జేడీ ససేమిరా అంటూ వార్తను హైలైట్ చేశారు. కర్ణాటకలో బ్యాంకు సొత్తు చోరీ, 58 కోట్ల సొత్తు చోరీ, మారణాయుధాలతో సిబ్బందికి బెదిరింపు, 8 కోట్ల నగదు, 50 కోట్ల బంగారంతో పరారి. విజయపురం జిల్లా చెడవన ఎస్బీఐలో ఘటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆలయాలకు భక్తులు డబ్బులు ఇచ్చేది కళ్యాణ మండపాల నిర్మాణానికి కాదు, ఆలయ నిధులు ప్రభుత్వం నిధులుగా పరిగణించకూడదు అంటూ సుప్రీంకోర్టు తీర్పును కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రిక వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.